సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ రౌడీ గర్ల్ వైషు ఉంది. లవ్ ఎట్లా స్టార్ట్ అయింది మీది? తను ప్రపోజ్ చేస్తారా, మీరు ప్రపోజ్ చేస్తారా? తనే ప్రపోజ్ చేసింది. మరి యుద్ధాలు జరగలే మ్యారేజ్ కి? చాలా మామూలుగా కాదు, ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలే. ఇప్పటికైతే ఓకేనా అంత? ఇప్పటికీ కూడా ఏం ఓకే కాదు. ఎవరు ఏమనుకుంటారో నాకైతే తెలియదు, కానీ మమ్మల్ని అయితే విడదీయాలని అనుకుంటారని నా ఉద్దేశము. ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు పాపను పెట్టుకుని పాపను క్యారీ చేయడం అంటే చాలా కష్టం. ఇప్పుడు బతికి ఉంది మస్తు సార్లు, మా ఆయనతో గొడవ అయినా కూడా బతుకుంది ఈమె కోసం ఇంత కష్టపడుతుంది. ఆమెకి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఆయన ఏమన్నాడంటే 6 నుంచి ఇంకా పడిపోతే చనిపోతుంది అని చెప్పిండు. మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ రౌడీ గర్ల్ వైషు ఉంది. సో వైషు రీల్స్ చూస్తే చాలా మందికి మంచిగా అంటే నవ్వు కూడా వస్తుంది. చాలా మంది రీల్స్ చూస్తే బోర్ కొట్టడమో స్కిప్ చేయడమో చేస్తాం కదా, తిన రీల్స్ చూస్తే చాలా ఫన్నీగా కూడా ఉంటాయి. అంటే ఫన్నీగా అంటే డైలాగ్స్ చేసో కామెడీ చేసో కాదు, జనరల్గా రీల్స్ చేస్తే కూడా ఆమె రీల్స్ చూస్తే మనకు ఒక ఫన్ మూమెంట్ వస్తుంది. సో ఎవరు కాదు, వైషు గారు ఉన్నారనమాట. సో హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏమైంది ఈ మధ్య మొత్తం రీల్స్ అసలు తగ్గిపోయినాయి చాలా. ఇంతకుముందు అయితే ఫుల్ సజెషన్లు వస్తుండే. మీరు కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఎందుకు రీల్స్ చేయొద్దన్నారా? అట్లానే ఏం లేదు, ఎవరు చెప్తే మనం వింటామా, మన ప్యాషన్ అది, వదులుకుంటాం అది. ఓకే, నా ప్రొఫెషనలే అది. ఓకే. మీ ఊరు ఎక్కడ, ఎంతవరకు చదువుకున్నారు? మమ్మీ వాళ్ళది ఆమన్గల్ పెద్దాపూర్, ఇంకా అత్త వాళ్ళది అయితే శివన్నగూడెం. డిగ్రీ 2nd ఇయర్ డిస్కంటిన్యూ. ఎందుకు? ఇంకా చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, ఫస్ట్ నుంచి డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్, ఇంకా ఇట్లా వీడియోస్ మీద అట్లా. టిక్టాక్ నుంచి ఫేమ్ ఉండే, అట్లా ఇన్స్టాలో కూడా ఫేమ్ అయినా. ఓకే. లవ్ ఎట్లా స్టార్ట్ అయింది మీది? తను ప్రపోజ్ చేస్తారా, మీరు ప్రపోజ్ చేస్తారా? తనే ప్రపోజ్ చేసింది. తనే చేసింది. ఎట్లా పరిచయము? అంటే నాకు ముందు నుంచే తెలుసు, ఆయన మా కాలనీలో ఉంటాడు. ఇంకా డాడీ తోటి మాల వేసుకుంటాడు, అయ్యప్ప మాల. ఇంకా అట్లా తెలుసు. ప్రపోజ్ చేస్తే ఎన్ని రోజులకు యాక్సెప్ట్ చేసినామంటే యాక్సెప్ట్ చేసిరా? అసలు ఆయన మాల వేసుకొని ఉండు, మాలలో ఉన్నప్పుడు నిన్ను చేసుకుంటా అని చెప్పిండు డైరెక్ట్, మ్యారేజ్ చేసుకుంటా అని. ఓకే. అయితే ఇంకా నువ్వు నాకు ముందే ఎందుకు తెలియవద్దు, నేను ఎందుకు నిన్ను చేసుకోవద్దు అట్లా అని అనేసిండు. ఇక అయితే ఇంకా 1 వీక్ తర్వాత నేను ఆయనకి యాక్సెప్ట్ చేసిన. అప్పటి నుంచి 2016 అప్పటి నుంచి రిలేషన్లు ఉండే. ఎన్ని ఇయర్స్ రిలేషన్? 16 నుంచి 20లో అనుకుంటా మ్యారేజ్ చేసుకున్నాం. 16 నుంచి 20లో అంటే నేను కౌంట్ చేసుకోవాలి. 16, 17, 18, 19, 20లో మ్యారేజ్ అయింది. ఓకే, 20లో మ్యారేజ్ అయిపోయింది. అయితే మరి యుద్ధాలు జరగలే మ్యారేజ్కి? చాలా మామూలుగా కాదు, ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలే. అంటే మా హస్బెండ్కి చెల్లి ఉంది, ఆమె మ్యారేజ్ కాలే అట్లా అని చెప్పేసి యాక్సెప్ట్ చేయలేరు. ఇంకా క్యాస్ట్ కూడా వేరే, మేమిద్దరం ఇట్లా యాక్సెప్ట్ చేయకుంటే ఇంకా మమ్మీ వాళ్ళకైతే ఒప్పించిన. మమ్మీ వాళ్ళే ఇక అందరినీ పిలిచి, మా ఫ్యామిలీ వాళ్ళందరినీ పిలిచి గ్రాండ్గానే చేసారు. ఓకే. ఇంకా వాళ్ళైతే రాలే మ్యారేజ్. మీ ఇంట్లో అయితే ఒప్పేసుకున్నారా లవ్ మ్యారేజ్ అనే వరకే? ఒప్పించుంటాను. ఒప్పించిన. నేను ఏమని చెప్పిండో, చచ్చిపోతాను నేను లేకపోతాను అట్లా ఏం అనలేడు. అంటే ఆయన గురించి తెలుసు కదా, ఇంకా డాడీ తోటి మాల వేసుకుంటాడు, డాడీ అన్ని డేస్ ఉంటాడు కదా, ఆయన ఎట్లా అది అని తెలిసి ఇక ఒప్పుకుండు. ఇక డాడీ సగం ఒప్పుకోవడానికి కారణం. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చాయి? అప్పుడు ఒప్పుకొని మంచి మ్యారేజ్ అయినాక ఇప్పుడు ఫ్యామిలీ అంటే వాళ్ళు మాది ఎప్పుడు యాక్సెప్ట్ చేసిరంటే నేను కన్సీవ్ అయినాక. అప్పటి వరకు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళలే, వాళ్ళు మా ఇంటికి రాలేదు. ఇంకా ఆయన ఇంట్లో నుంచి వచ్చేసిండు మ్యారేజ్కి. 3 డేస్ టైం ఇచ్చిన, మ్యారేజ్ చేసుకోలే, వెళ్ళిపోయి ఒప్పిద్దాం అనేసి. అంటే ఆయన పెద్ద కదా ఇంట్లో, అట్లా ఒప్పిద్దామని ట్రై చేసినాం కానీ వాళ్ళు ఒప్పుకుంటలేరు. ఇక అట్లా అని చెప్పేసి మాట్లాడిరు, పిలిచిరు, మళ్ళీ గొడవలే. ఇంకా ఆ గొడవలో నన్ను కొట్టిండు ఫస్ట్ టైం. అదే కొడితే ఇక్కడ మొత్తం ఇట్లా వలిగి బ్లడ్ వచ్చింది. ఇంకా అప్పుడే అనుకోవాల్సింది, వాళ్ళ ఫ్యామిలీ గురించి నన్ను ఇట్లా కొడతాడా అని అప్పుడే తెలియలేదు. తర్వాత అర్థమైంది. మంచిగా ఉండు ఫస్ట్, ఇక దాని తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేసినాక వాళ్ళ దగ్గరికి వెళ్ళినాక అట్లా కొంచెం ఇంట్లో గొడవలు అట్లా పెట్టుకోవడము అట్లా.
ఇప్పటికైతే ఓకేనా అంతా? ఇప్పటికీ కూడా ఏం ఓకే కాదు. ఎవరు ఏమనుకుంటారో నాకైతే తెలియదు, కానీ మమ్మల్ని అయితే విడదీయాలని అనుకుంటారని నా ఉద్దేశము. వాళ్ళు ఎంత అనుకున్నా కూడా ఆయనకు మా మీద ప్రేమ ఉన్నంత వరకు అయితే ఏం చేయలేరు కదా. వాళ్ళు ఎంత అనుకున్నా పాపం ముఖమైన చూడాలి కదా. ఓకే. ఇప్పుడు మీకు పెళ్ళయి పిల్లలు పుట్టినాక కూడా విడదీయాలనుకున్న వాళ్ళకి అది కరెక్ట్ కాదు కదా. అదే వాళ్ళకి ఏమొస్తుందో నాకు తెలీదు. వాళ్ళకు కూడా ఉంటారు కదా మనలాంటి కూతురు, అట్లా అయితే ఉంటుంది కదా. వాళ్ళకి ఏమొస్తుందో మళ్ళీ వాళ్ళకే తెలియాలి. ఓకే. ఇప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు ఏమంటున్నారు? మా ఫ్యామిలీ వాళ్ళు అయితే ఇక మొన్నటి వరకు అయితే చాలా గొడవలని ఇంట్లో. ఇంకా ఆయన అయితే మాకు కావాలని అనుకుంటుండు, వద్దని అయితే అనుకుంటలేడు. కోపంలో మొన్నైతే ఒకసారి అయితే కొట్టినప్పుడు మళ్ళీ కావాలనుకుంటుండు. కానీ వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు విడదీయాలనుకుంటారు వాళ్ళకి తెలియాలి. ఆయనకు అవి ఇవి నేర్పియడం అట్లా చేయడం. మా అంతలో మేము ఉన్నాము. ఆయన కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ ఉండే, ఆ సిచ్యువేషన్లో కూడా నేనే చూసుకున్నా. మనీ ప్రాబ్లం ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ ఆయన వాళ్ళకి కావాలి, మళ్ళీ మా ఆయన మాకు వద్దా? వాళ్ళ మాట వినాలి వాళ్ళ ఆయననే, మా ఆయన వినొద్దా? నా ఉద్దేశం అది. ఒకసారి పెళ్ళి అయిందంటే ఏ అమ్మ ఏ చెల్లె ఎవ్వరు రారు, అక్క ఏ చెల్లె ఎవ్వరు రారు, మమ్మీ వాళ్ళు కూడా రారు. ఎమ్మటి లాస్ట్ చివరి వరకు మనకు పిల్లలు కూడా రారు మనతోని. చివరి వరకు ఉన్నా కూడా హస్బెండ్ వైఫ్ ఉంటారు. నా ఉద్దేశం అది. మా మధ్యలో ఎవ్వరు రావద్దు అట్లని. ఓకే. ఇప్పుడు మీరు ఈవెంట్స్ చేస్తున్నారు. ఈవెంట్స్లలో బాగానే చూసాను నేను అవి కూడా. ఈవెంట్స్లలో వెళ్తున్నప్పుడు మరి పాప ఎక్కడ ఉంటుంది మరి? ఒక్కొక్క రోజు అది కూడా పాపని ఎడబెట్టాలి అట్లా అంటే మమ్మీ పట్టుకుంటుంది, అత్త వాళ్ళు కూడా పట్టుకుంటారు. ఇంకా గొడవలు అయినప్పటి నుంచి నేను ఇవ్వట్లేను పాపని. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మంచిగా ఉన్నప్పుడు ఉంటారు, ఏదన్నా ఇప్పుడు ఇంట్లో గొడవ అయినప్పుడు వచ్చి మాట్లాడనప్పుడు నేను ఎందుకు ఇవ్వాలి అట్లా అని చెప్పేసి ఇంకా నేను వద్దు పాప కావాలంటే ఎట్లా అట్లా అని చెప్పేసి ఇవ్వట్లేని. ఇక మమ్మీ దగ్గర వదిలేసి ఒక్కొక్క రోజు ఆమె నీడ పెట్టాలి అట్లా అనుకుంటా, తీసుకోవాలి ఈవెంట్స్కి అని అనుకుంటా. పాప పేరు ఏం పేరు? వేదాంశి. నిక్ నేమ్ పాండా. పాండా అంటేనే పలుకుతుంది వేదాంశి. కానీ ఆమె పేరు అడిగితే కూడా పాండానే చెప్తుంది. కార్టూన్స్ బాగా చూస్తుంది అనుకుంటా. చాలా. స్కూల్కే పోదు, జానీ ఎస్ పాప, చిట్టి చిలకమ్మ అవన్నీ చెప్తుంది. నేర్పించినట్టు అంటే ఆ స్కూల్లో చూసి ఆమెనే నేర్చుకుంది, అలా ఫోన్లో చూసి. ఇప్పుడు మరి మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, నేను అప్పుడే అనుకోవాల్సింది ఫ్యామిలీలో తన అట్లా కొట్టినందుకు ఫ్యామిలీ కోసము ఇట్లా చూసుకుంటాడని. ఇప్పుడు ఏమైంది మరి మొత్తానికి? అంటే అప్పుడు అన్నీ వదిలేసి నా కోసం వచ్చినప్పుడు నేను కూడా అట్లనే ఉన్నా ఆయనతోని. ఆయన నన్ను ఎప్పుడైనా ఏదైనా విషయంలో నేను సతాయించి ఎట్లా, నేను ఫుల్ సతాయిస్తా ఆయనకి. సతాయించిన కొట్టినా కూడా నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను, ఇంట్లోనే ఉంటా. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళ కోసం నాతోని గొడవ పడడం నాకు నచ్చలే అది, అందుకే ఆ మాట అన్నాను. ఓకే. ఇప్పుడు మీరు కూడా ఈవెంట్స్కి వెళ్తున్నారు, పాపని మమ్మీ దగ్గర కానీ ఎక్కడ పెట్టాలో తెలియకుండా పాపని సఫర్ చేస్తాను అంటే ఫినాన్షియల్ చాలా ఇబ్బంది ఉన్నట్టుంది. చాలా అంటే ఇప్పుడు ఏంటంటే ఈవెంట్స్ రెగ్యులర్ ఉండవు కదా, సీజన్ ఉన్నప్పుడే అట్లా అని చెప్పేసి. ఇంకా సీజన్ లేదనుకో, ఇప్పుడు నాకు లాస్ట్ సీజన్ 29 వరకు, మళ్ళీ 3 months సీజన్ ఉండదు. అప్పుడు నాకు ఇంట్లోకి కష్టం అట్లా. ఎందుకు? మీ ఆయన ఏమైంది? అంటే ఆయన జాబ్ చేస్తుండే ఫస్ట్ మెట్రోలో, ఇంకా జాబ్ మానేసిండు. ఆయనకి కరెక్ట్ జాబ్ లేదు, ర్యాపిడో కొడుతుండే. ఇంకా బండి చాలన్లు ఫుల్ ఉండడం వల్ల బండి గుంజేసుకురు. ఇప్పుడు బండి లేక అట్లా ఏ జాబ్కి వెళ్ళాలో ఆయనకు అర్థం అవుతలేదు, జాబ్ కూడా వేయట్లేడు. ఇంకా జాబ్ కోసం చూస్తుండే ఇప్పుడు. కానీ గ్రేట్ కదా, ఇన్ని కానీ ఒక ఆడపిల్ల ఇంతగానము ఫేస్ చేసుకుంటూ భరించుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ. కానీ ఆయన కూడా నాకు చూసినప్పుడు, ఇప్పుడు నేను 1 year నుంచి జాబ్ చేస్తున్నా, అంతకుముందుకు ఆయననే చూస్తుండే. నాకు దేనికి లోటు అయిపోతుండే, ఆయన అన్నిటికీ ఆయననే ఇంకా మొత్తం చూసుకుంటుండే. నేను ఏదైనా కావాలి అంటే ఇప్పిస్తుండే. లవ్ మ్యారేజ్ చేసుకున్నారుగా, ఎప్పుడైనా ఫీల్ అయ్యారా కర్మ కొద్దీ నేను ఎందుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నా అని? అట్లా ఫీల్ అయినా. ఇంకొకటి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా అంతే. ఇప్పుడు 2 ఈక్వలే ఉన్నాయి, అదైనా అంతే. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఫ్యామిలీ వస్తారు ఏదైనా అయితే. ఇప్పుడు మమ్మీ వాళ్ళకి కూడా చెప్పాను, ఏదన్నా అయితే పెద్దగా ఏమైనా అయినప్పుడే చెప్తా, మామూలుగా అయినప్పుడు ఏం చెప్పాను. ఓకే. ఇప్పటిదాకా నీ జర్నీలో పెద్దగా అయిన లొల్లు ఏంటిది? మొన్ననే ఇంట్లో రీసెంట్లీ ఆయనకి నాకు అయింది. బాగా బాధపడి ఉంటావు అయితే. చాలా అంటే ఒక 10 days వరకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిండు ఆయన. ఇంకా నన్ను కొట్టిండే అయితే వెళ్ళిపోయిండు. తర్వాత ఆయన చాలా ఫీల్ అయ్యి ఇంకా మా ఇద్దరిని వదిలి ఉండలేక ఫోన్ వల్ల కొట్టుకుండు, అట్లా చేసుకుండు. ఆయనకు అర్థమైంది మేము లేకుంటే ఉండలేమని. ఇప్పుడు మంచిగా ఉంటుండు మళ్ళీ. ఇప్పుడు హ్యాపీ అయితే.
మాతోని మంచిగానే ఉంటాడు, మధ్యలో వాళ్ళు చెప్పడం వల్లనే అట్లా ఉంటాడు. ఇప్పుడు దాకా మీ లవ్ మ్యారేజ్ జర్నీలో బెస్ట్ మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా? బెస్ట్ మూమెంట్ అంటే నేను కన్సీవ్ అయినాక ఇంకా డెలివరీ కోసం హాస్పిటల్ ఉన్నప్పుడు మొత్తం ఇంకా నా మొత్తం కేరింగ్ ఆయననే చూసుకోండి. ఎట్లా అంటే అసలు ఇంకా కన్సీవ్ అయినప్పుడు మామూలుగా 5 months వరకు వామిటింగ్స్ అవుతాయి కదా, నాకు వంట చేసే సిచ్యువేషన్ లేను, ఆయన చేసినా తినే సిచ్యువేషన్ లేను. అట్లా అన్నిటికీ ఆయననే అర్థం చేసుకొని ఆయన జాబ్కి పోయి వచ్చి నాకు వంట చేసి పెడుతుండే. అట్లా ఇంకా మొత్తం ప్రెగ్నెన్సీలో ఇక డెలివరీ టైంలో అయితే నాకు సిజేరియన్ అయింది. ఆయన వచ్చి తినిపించే వరకు తినకపోతుండే, ఆయననే జాబ్కి పోయి వచ్చి నాకు వచ్చి తినిపిస్తుండే, మళ్ళీ నాకు నడిపిస్తుండే. అట్లా ఆయన వల్లనే జల్దీ కవర్ అయిపోయి ఇంకా నడిచిన ఒక 1 monthకే మంచిగా అయిపోయినా. మరి ఇంత మంచిగా చూసుకుంటూ అదే ఇప్పుడు ఫస్ట్ నుంచి ఆయన అట్లా లేడు అంటే నేను కూడా అవును ఆయన ఫస్ట్ నుంచి ఇట్లనే ఉండే అనుకుంటుండే. ఇంత మంచి ఉండి ఇప్పుడు మారిండంటే నాకు కూడా అందుకే ఆయనని వదిలే ఉండలేను నేను, ఆయన కూడా నన్ను వదిలి ఉండలేడు. మధ్యలో చెప్పే మాటల వల్ల ఆయన అట్లా అవుతుండు. మీ దృష్టిలో లవ్ మ్యారేజ్ బెస్టా అరేంజ్ మ్యారేజ్ బెస్టా? ఏదైనా ఒకటే ఉంది ఇప్పుడు, ఒకటే బయట చూస్తున్నాం కదా. కాకపోతే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది అరేంజ్ మ్యారేజ్కి, ఇంకా లవ్ మ్యారేజ్కి నువ్వు చేసుకున్న కర్మ అట్లా అంటారు. ఓకే, మరి ఇంట్లో లవ్ టాపిక్ ఎలా దొరికిపోయారు? అంటే మేమే చెప్పేసినాం. మీరే చెప్పేసినా? దొరికిపోలే? ఆహా, నేనే చెప్పేసిన. ఇంకా అంటే ఏ సిచ్యువేషన్ అంటే మాకు ఒకరోజు నాకు మా హస్బెండ్కి మా ఇద్దరికి పెద్ద లొల్లి అయింది మ్యారేజ్ కాకముందుకు. అయితే ఇంకా అప్పుడు వాళ్ళ చెల్లి వల్ల అయింది. వాళ్ళ చెల్లి ఇట్లా నా గురించి ఏమో టాపిక్ తీస్తే దాని మీద సీరియస్ అయ్యి నాతో మాట్లాడకుండా అన్నిట్లో బ్లాక్ చేసిండు. నేను ఇంటికి వస్తానంటే రా అన్నాడు, ఎందుకంటే రాననుకుండు. నేను మా మమ్మీని తీసుకొని వెళ్ళిపోయినా. నిజంగానే వెళ్ళిపోయినా వాళ్ళ ఇంటికాడికి వెళ్ళిపోయి అయితే ఇక ఆయనతో మాట్లాడితే ఆయన వస్తలేడు. ఇక వాళ్ళ మమ్మీ నన్ను ఫుల్ తిడుతుంది. అయితే వాళ్ళ అన్న ఏం చేసిండు, నేను తిట్టినే రికార్డ్ చేసిండు, వాళ్ళ మమ్మీ తిట్టినే రికార్డ్ చేయలేడు. ఆయన ఏమనుకుండు, మా అమ్మ నిన్ని మాటలు తిట్టింది అది ఇదని నాకు వద్దు నువ్వు అన్నాడు వచ్చి. ఇక వద్దు అంటే నేను ఆడ గోడకి గుద్దుకున్నా, నువ్వే కావాలి నాకు, నిన్ను ఇచ్చిపెట్టుండ అది ఇదని. ఇంకా అప్పుడు ఆయన ఫోన్ నుంచి అంతా బ్లాక్ చేయించిర్రు నన్ను, కాంటాక్ట్ అన్నీ. ఇంకా వాళ్ళ చెల్లెని వాళ్ళ తమ్ముడిని ఇట్లా చూడమని నువ్వు చెప్తుండే, మెసేజ్ చేస్తుండే అది ఇదని. దాని తర్వాత ఒకరోజు నేను వాళ్ళ ఫ్రెండ్ హాస్పిటల్ ఉంటే చూడడానికి వెళ్తున్నాం కర్నూలుకి. అయితే గుడ్ బై హైదరాబాద్ అట్లా అని పెట్టిన ఇన్స్టాలో. ఆయన నిజంగా వెళ్ళిపోతున్నాని అనుకొని ఇంకా నైట్ ఆ రోజు వీడియో కాల్ చేసి ఫుల్ ఏడ్చిండు, పోకు నువ్వు ఇక్కడే ఉండు అది ఇదని. ఇంకా అట్లా మళ్ళీ కలిసినాం. ఇంకా మా ఇల్లు ఎల్బీ నగర్ దగ్గర. ఇక మేము ఎప్పుడైనా కలవాలనుకుంటే అతను మెట్రోలో జాబ్ చేస్తుండే, మెట్టుగూడలో, అక్కడ వెళ్ళి కలుస్తుండే. అట్లా ఒకరోజు దొరికిపోయినాం మళ్ళీ వాళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటురని. అయితే వాళ్ళ మమ్మీ ఏం చేసింది, మొత్తానికి దూరం చేద్దాం అనుకుంది. అట్లా అని చెప్పేసి ఇక ఆయన వచ్చేసింది ఇంట్లోకించి. ఇప్పుడు పెళ్లి చేసుకున్నందుకు హ్యాపీ అయితే లేదా? హ్యాపీగానే ఉన్నాం కానీ మధ్యలో కొన్ని డిస్టర్బెన్స్ గొడవలు. తనైతే మంచిగున్నాడు కానీ మైండ్ డైవర్ట్ చేస్తారు. ఓకే, అందుకే నేను చెప్పేది ఏంటంటే మా మధ్యలో ఎంత మంది వచ్చినా ఆయనకు మా మీద ప్రేమ ఉన్నంత వరకు అయితే ఎవరైతే విడదీయలేరు కదా అది. ఓకే, ఇన్స్టాగ్రామ్కి వచ్చేసరికి ఒకప్పట్లో బాగా వైరల్ మీరు, బాగా అంటే బాగా అసలు మీ రీల్స్. సో మరి అప్పట్లో ఎలా ఉంటుండే క్రేజ్ మీకు బయట వెళ్ళినా కానీ? చాలా ఏడా వెళ్ళినా గుర్తుపడుతుండే, ఇప్పుడు కూడా గుర్తుపడతారు. మొన్న రీసెంట్లీ ఒక రెస్టారెంట్కి వెళ్ళినా మా పాపను చూసి ఒక ముస్లిం ఆమె గుర్తుపట్టి వాళ్ళు తినేది అయిపోయింది బయటికి వెళ్ళి చాక్లెట్ బాక్స్ తెచ్చి ఇచ్చింది. ఇంకా ఆమెతోటి ఫోటో దిగింది. కామెంట్స్ ఎలాంటివి వస్తుంటాయి మీకు? పాజిటివ్ నెగిటివ్ అస్సలు రావు. పాజిటివ్లో ఎలా? అక్క మీ రీల్స్ బాగుంటాయి, మీరు అన్న కలిసి చేయండి అదేదాన్ని. ఇంకా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, అందులో ఎక్కువైతే వీడియోస్ అయ్యాయి. ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు ఇక అలా ఎక్కువ హోమ్ టూరు అవి ఇవి అడుగుతారు. ఇక అన్నకి ఫ్రాంక్ చేయండి అట్లా అని అడుగుతారు, కానీ ఆయనకి అట్లా వీడియోలు అలా కనిపించడం ఇష్టం లేదు. ఇక దేనివల్లనే తెలియదు. ఫస్ట్ అయితే మస్తు ఉంటుండే రీల్స్, ఇక ఇద్దరం కలిసి చేస్తుండే, కానీ ఇప్పుడైతే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు రీల్స్ మీద. అది దేనివల్ల నాకు తెలియదు. అడగలే, మాట్లాడలే ఎప్పుడు? అడిగినా ఇక ఏదేదో రీజన్ చెప్తుండు, ఆ రీజన్లే కరెక్ట్ లేవు. అయినా మనం ఒకరి కోసం మారొద్దు కదా, ఎవరో చెప్పిరంట ఇప్పుడు రీల్స్ చేస్తారా ఏం పని పాట ఉండదు అది అది కూడా ఒక ప్రొఫెషనల్ అని అందరికీ తెలియదు కదా. ఇప్పుడు చాలా మంది అయితే సోషల్ మీడియా వల్లనే బతుకుతారు. ప్రమోషన్స్ వస్తున్నాయా? వస్తాయి. ఎంత తీసుకుంటారు? ఇక దాన్ని బట్టి. ఓకే, ఇప్పుడు ఈవెంట్స్కి వెళ్తూ ఉంటారు మీరు, లేట్ నైట్స్ అవుతూ ఉంటాయి అవునా?
అక్కడ ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ కానీ లేదంటే ఏమైనా ఉంటాయా? ఉంటాయి. ఎప్పుడైనా ఇట్లా అంటే ఓన్లీ వెల్కమ్ ఉంటే జల్దీ అయిపోతుంది. వెల్కమ్ ప్లస్ దాండియా ఉందనుకో లేట్ అవుతుంది. అప్పుడు నైట్ టైం లేట్ అయినప్పుడు డైరెక్ట్ ఎంత అయినా సరే ర్యాపిడో బుక్ చేసుకొని వస్తాయి. ఎందుకంటే పాప ఉంటుంది కదా, మా పాప ఎట్లా అంటే ఎంత నైట్ అయినా మా దగ్గరికి రావాలి. ఆమె సరిగా నిద్ర పోదు అక్కడ, ఏడున్నా సరే ఎక్కడ వదిలేసినా. ఇక అట్లా అని చెప్పేసి ఆమె కోసమైనా డైరెక్ట్ ఆమె ఎంత అమౌంట్ అయినా సరే ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చి ఆమెను తీసుకుపోయి అప్పుడు ఇంటికి వెళ్తా. ఇక ఒక్కోసారి రోడ్డు మీద ఇట్లా బాయ్స్ అట్లా ఉంటారు కదా, చాలా భయం అవుతుంది. ఇక కొన్నిసార్లు ఈవెంట్కి తీసుకెళ్ళిన వాళ్ళే డ్రాప్ చేస్తారు కదా, ఎల్బీ నగర్, ఉప్పల్ అక్కడ డ్రాప్ చేస్తారు. అప్పుడు ఇక మొత్తం అక్కడ సరౌండింగ్లో మొత్తం బాయ్స్ ఉంటారు కదా, ఇంకా అప్పుడు ఎట్లనో చూస్తుంటారు, అక్కడ ఫ్లడ్ చేసుకుంటా అట్లా చూస్తుంటారు. అట్లా ఏమైనా జరిగినాయా? చాలా. మేము నించున్నప్పుడు మా చుట్టూ తిరుగుకుంటా అట్లా చేస్తారు, అక్కడక్కడనే తిరుగుకుంటా. ఎవరితో ఇప్పటిదాకా ధైర్యం చేసి మాట్లాడలే? తిట్టేస్తాం మేము, అస్సలు కాంప్రమైజ్ అయ్యేదే లేదు. తిడతాం, ఇక వాళ్ళే వెళ్ళిపోతారు. మీ హస్బెండ్కి ఏమన్నా అంటే ఇప్పటిదాకా ఏమన్నా అంటే మీరు వచ్చాక లైఫ్లోకి ఎలాంటి మెసేజెస్ కానీ ఎలాంటి కాల్స్ కానీ ఎలాంటి అమ్మాయిల ఇన్ఫర్మేషన్స్ కానీ? అస్సలు లేదు, అట్లాంటిది అయితే లేదు. ఆయనకు అట్లాంటివి లేవు, కానీ ఇట్లా వాళ్ళు చెప్పే మాటలు వినే ఇంకంతే, కానీ వేరే అయితే ఏం లేదు. అట్లయితే ఇంతవరకు ఇవ్వలే. మీకు అడుగుతూ ఉంటారా ఎవరైనా? అంటే పాప ఇప్పుడు కనిపిస్తుంది కాబట్టి ఓకే, పాప కనిపించిన రోజులు మీకు అసలు పెళ్ళయిందా లేదా? అట్లా ఇప్పుడు నేను ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇట్లా కాల్కి చూసే వరకు వాళ్ళకి పెళ్ళయిందనే తెలియదు. వాళ్ళే అట్లా చూసి కూడా పెళ్ళయిందా నీకు పాపనా, నువ్వే ఇంత చిన్న ఉన్నావు అని అడుగుతారు. నీకు ఇండస్ట్రీలో కానీ మీ లైఫ్లో కానీ సపోర్ట్ చేసే పర్సన్స్ ఎవరు? రఫీక్ అన్న, ఇంకా చోటన్ అని ఉంటాడు ఇక్కడ మా ఇంటి సైడే. మా ఆయన వాళ్ళ ఫ్రెండే, అంటే ఫ్రెండ్ అంటే అన్నలాగా కొంచెం. అన్న నాకు చాలా సపోర్ట్ చేస్తాడు. అన్న మనీకైనా దేనికైనా. ఇంకా రఫీక్ అన్న అనేటైనా కూడా ఎప్పుడుగా ఇట్లా ఇంట్లో ఇబ్బంది ఉంది మనీకంటే కొట్టేస్తాడు. ఇంకా మా అక్క వాళ్ళు, మా బావ వాళ్ళు చేస్తారు. ఓకే, ఇప్పుడు మదర్ ఫాదర్ వాళ్ళ జర్నీ మీకు అంటే ఒక స్టేజ్ వరకు, డిగ్రీ వరకు వాళ్ళది లైఫ్ లీడ్ చేశారు మీరు. అప్పుడు మీ బాండింగ్స్ ఎలా ఉంటుండే? అంటే నేను ఇంట్లో చిన్న కూతుర్ని, మేము ముగ్గురం సిస్టర్స్. నేను చిన్న కూతుర్నని మా డాడీ చాలా గారాబం చేస్తుండే. ఇంకా మా మమ్మీ మా తోట అంటదంట, ఇంట్లో నేను ఏం పని చేయకపోతుండే అప్పుడు. మీ మమ్మీ ఛాయ్ తాగితే ఆ కప్పు కూడా ఆడబెడుతుండే, ఇప్పుడు నీ గురించి కష్టపడుతుంది బయటికి పోయి అట్లా అని చెప్తుందంట. మా అక్కిని నాకు చెప్పింది. వాళ్ళు కూడా ఇప్పుడు ఫుల్ బాధపడతారు, అప్పుడు ఇట్లా ఉండే ఆమె ఇప్పుడు ఇట్లా పోతుంది అట్లా అని బాధపడతారు. కానీ సపోర్ట్ ఇస్తారు నాకు ఏ విషయంలోనైనా. మమ్మీ బాండింగ్ ఎక్కువనా డాడీ బాండింగ్? డాడీ గురించి చెప్పాలంటే ఇక డాడీ గురించి చెప్పేదే లేదు. డాడీ అంటేనే ఎమోషనల్ కదా, ఇక డాడీయే మొత్తం. డాడీ గురించి ఏదైనా ఇట్లా వస్తేనే ఏడుపు వస్తుంది, అట్లా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నా తర్వాత ఇంకా మా అక్క వాళ్ళ పిల్లల అల్లా ఈమెను కూడా మస్తు చూస్తాడు. అసలు ఇంటికి ఈమెను చూడాలనిపిస్తే వస్తాడు. ఇప్పుడు నాకంటే ఎక్కువ ఈమెను చూడాలనిపిస్తేనే వస్తాడు. ఓకే, డాడీ అంటే ఎమోషనల్ ఏడుపు వచ్చేస్తుంది అని అంటున్నారు, అది నిజమే. మీ లైఫ్లో ఆయనతో ఉన్న మూమెంట్స్ ఎలాంటివి మీకు? అంటే డాడీ ఎట్లా అంటే అసలు మాకు ఏ లోటు లేకుండా పెంచిండు. పెద్ద అయ్యే వరకు కూడా చిన్నప్పటి నుంచి ఎట్లా అంటే అసలు మేము ముగ్గురు కూతుర్లం కదా, అందరు ఎంతమంది ఏ మాటలు అన్నా కూడా ఆయన పట్టించుకోలేదు. మాకు ఇంట్లో పెట్టి సాధిండు ఆయన. మా మమ్మీకి కూడా పని కోనియపోతుండే, అట్లా సాధిండు. ఇప్పుడు మమ్మీ వాళ్ళు కూడా కొన్ని సిచ్యువేషన్ వల్ల వాళ్ళు బ్యాడ్ సిచ్యువేషన్లు ఉన్నారు. అయినా కూడా ఇప్పుడు అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదా, వాళ్ళు కూడా ఏదో ఒక రోజు మంచి స్థాయికి వస్తారు, అప్పుడు అందరు వాళ్ళ దగ్గరకు వస్తారు అని మా ఉద్దేశం. ఇంకా ముగ్గురు పిల్లలు, ఆడపిల్లలు అది ఇదని తీసేస్తారు. ఓకే, కానీ ప్రేమ మాత్రం అలానే ఉంటుంది. అట్లానే ఉంటుంది, ఏ లోటు వేయడు మాకైతే, మంచినే చూస్తాడు మాకు. ఇన్స్టాగ్రామ్లో రిక్వెస్ట్లు, సతాయింపులు ఇట్లా ఏమైనా ఉన్నాయా? చాలా వస్తాయి అట్లా, ఊకే కాల్స్ అట్లా చేస్తారు, మెసేజెస్ చేస్తారు. ఏమైనా ఫ్రాడ్స్ జరిగినాయా? ఒకసారి ఒక రోజు మొత్తం ఇన్స్టా ఆన్ కాలే, ఫుల్ ఏడుపు వస్తుంది. మొన్న కదా, ఆ రోజు కాదు, దానికన్నా ముందు ఒక ప్రమోషన్ చేస్తే దానివల్ల ఓపెన్ అయితలేదు. గైడ్ లైన్స్ పడితే ఓపెన్ కాదంట కదా, నాకు తెలీదు. అట్లాంటివి వేయొద్దని, ట్రేడింగ్వి చేస్తే గైడ్ లైన్స్ పడతాయి. అయితే నాకు తెలియక నేను ట్రేడింగ్వి చేసిన, అది చేస్తే ఇంకా నాకు ఓపెన్ అయితలేదు. ఒకరోజు మొత్తం ఓపెన్ కాలే.
ఇక దాని నెక్స్ట్ డే ఆటోమేటిక్ ఓపెన్ అయింది ఇక. ఓకే. ఇప్పుడు మరి మీ హస్బెండ్ గారు మీకు అంటే కొన్ని సిచ్యువేషన్లలో ఇప్పుడు మదర్ ఎంత అయితే మనకి జన్మనిచ్చినప్పుడు తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటో, అంటే ఒక జన్మనిస్తుందని అంటే తను బతికి చచ్చి లేచింది అని అంటారు, అవునా కదా? మీరు కూడా ఒక డెలివరీ టైంలో మీరు కూడా ఆ పొజిషన్కి వచ్చారు. ఆ టైంలో చూసుకున్నది మీ హస్బెండ్. అంటే ఆయన గురించి చెప్పాలంటే మీరేంటి? అంటే ఆయన నాకు ప్రతి సిచ్యువేషన్లో కూడా మంచిగా చూసిండు. ఇప్పుడు వేరేళ్ళ వల్ల మారుతుండు కదా, అది మారకుండా ఉండి ఇంకా బాగుండని నా ఫీలింగ్. ఇంకొకటి అట్లా ఎవ్వరు చూసుకోరు నాకు తెలిసి, అంత మంచిగా చూసుకుండు నాకు. ఇంకా నాకు చిన్న పెయిన్ అయినా కూడా తీసుకెళ్తుండే హాస్పిటల్కి ఇట్లా. ఇంకా నేనేం కావాలన్నా అది చేస్తుండే. ఇంకా నాకు దగ్గరుండి చూసిండు హాస్పిటల్ ఉన్నప్పుడు. అయితే ఆయన చూస్తే నాకే పాపం అనిపించింది. అయితే నాకు డెలివరీ ముందు రోజో డెలివరీ రోజో బ్లడ్ కావాలని చెప్పి, నాకు చాలా బ్లడ్ తక్కువ ఉండే. ఆ బ్లడ్ కోసం అని చెప్పేసి ఎన్నో హాస్పిటల్ తిరిగి ఇంకా బ్లడ్ తీసుకొని వచ్చిండు. దానికన్నా ముందు నాకు కొంచెం హెల్త్ బాగాలేకుండే. అప్పుడు ఏదో ట్యాబ్లెట్ కోసం 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళిండు బైక్ లేక, ఆ ట్యాబ్లెట్ కోసం అడుగుతా. అట్లాంటి సిచ్యువేషన్స్ అవి చూస్తే ఆయన మీద ఇట్లా మంచి ఒపీనియన్ ఉంటుంది, కానీ వేరే వాళ్ళు చెప్పిన మాటలు విని ఎందుకు ఇట్లా చేశాడు నా మీద అట్లానే కోపం వస్తుంది. మరి ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడడానికి ట్రై చేయలే? చాలాసార్లు మాట్లాడిన, కూర్చోబెట్టి మాట్లాడిన. ఇంకెవ్వరు రారు మనతోని, మన ఇద్దరమే, పాప కూడా రాదు అట్లా అని చాలా చెప్పిన. ఏమన్నారు మరి? ఏం చెప్పినా సరే ఎవ్వరు మాటినా అది దాని అంటాడు మళ్ళీ, అంతే. ఇప్పటిదాకా లొల్లే మన గట్టి పెట్టుకోరా ఆయన కోసం? చాలాసార్లు పెట్టుకున్నా. ఎవరితోని? వాళ్ళ మమ్మీ వాళ్ళతోటి పెద్ద పంచాయతీ కూడా అయింది. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళలేడు మా హస్బెండ్. అయితే ఇంటికి ఎందుకు వస్తలే, పాపను ఎందుకు ఇస్తలే అట్లని పంచాయతీ పెట్టిరు వాళ్ళు. ఇంకా అప్పటి నుంచి మంచిగా కలిసి ఉండే, పాపను కూడా వాళ్ళే పట్టుకుంటుండే ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు. అట్లా మంచిగా ఉంటుండే. పాపను అయితే మంచిగా చూసుకుంటారు. కానీ నాది ఒక్కటే ప్రాబ్లం, ఇట్లా మంచిగా ఉన్నప్పుడు ఉంటారు, ఏదన్నా ఇట్లా నాకు బాగాలేదు ఇంట్లో గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు వచ్చి మాట్లాడరు. ఎప్పుడు చూడు వాళ్ళ కొడుకుని వెనకేసుకొని వస్తుంది. నాకు నచ్చదు అది. నేనేందంటే పాప కోసం అని చూసి ఎవరిది తప్పు ఉంది మాట్లాడాలి, చూసి మాట్లాడాలని చెప్పినా కూడా అంతే, ఆయనకే సపోర్ట్ ఇచ్చి మాట్లాడుతుంది. ఇంకా ఇప్పుడైతే పెళ్ళి అయిందంటే మా మమ్మీ వాళ్ళకి సంబంధమే ఉండదు నాతోటి. వాళ్ళే వాళ్ళ కూతురులా చూసుకోవాలి. ఇంకా ఆమె కూతురు కూడా ఉంది, దాన్ని బట్టి ఇంకా మంచిగా చూసుకోవాలి. కానీ ఆమె ఎందుకు అట్లా వేస్తుంది ఇక నాకు తెలీదు. ఓకే. నేను కూడా అనుకుంటాం అత్తని మంచిగా చూసుకోవాలి అది దాన్ని. వాళ్ళు మంచిగా ఉంటే మనం కూడా మంచిగా ఉంటాం. వేరే వాళ్ళని చూసి అనిపిస్తుంది వీళ్ళు ఎంత మంచిగా ఉన్నారు, మేము ఎందుకు ఇట్లున్నాము అనిపిస్తుంది. కానీ వాళ్ళు నాతో మంచిగా ఉంటే నేను కూడా ఉంటా. ఇప్పుడు ఒక 5 days మంచిగా ఉన్నారు అనుకో, 5 days మంచిగా ఉండరు, అట్లా చేస్తారు. ఓకే. మీ ఫాలోవర్స్ కోసం? మా ఫాలోవర్స్ కోసం అంటే నాకు ఇంత సపోర్ట్ ఇస్తారు కదా, నాకు కాకుండా మా పాప కూడా చాలా సపోర్ట్ ఇస్తారు. మా పాపకైతే ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారు. అవునా? ఏం చేస్తావు ఏంటి? మాట్లాడుతుందా? మస్తు మాటలు వస్తాయి. ఇప్పుడు మీరు కొత్త అని మాట్లాడతలేదు. కొత్త అని మాట్లాడతలేదా? అయ్యో. చాక్లెట్ ఇప్పిస్తా అంటే ఎవరైనా సరే పోతుంది. ఇప్పుడు ఇచ్చా కదా చాక్లెట్, నేను మాట్లాడొచ్చు కదా. మాట్లాడు, హాయ్ చెప్పు. అసలు మీరు ఎవర్రా నాయనా? ఆమె ఇంతగా చూస్తుంది, మనుషులు అన్నట్టుగా చూడట్లేదు. ఓకే. ఫోన్ అడిక్షన్ బాగున్నట్టుంది చాలా. కానీ ఫోన్ వల్ల ఆమె ఇప్పుడు స్కూల్కి కూడా వెళ్ళట్లే, పోయమ్స్ అన్నీ చెప్తుంది. కార్టూన్స్ చూస్తుందా ఫోన్లో కూడా? కార్టూన్స్ చేస్తుంది. మంచి పని. మా అల్లుడు ఉన్నాడు, చిన్నోడు, ఇంకా చిన్నగా ఉంటాడు. వాడు యూట్యూబ్ పెట్టుకొని ఆ మైక్ నొక్కొని పీకాచు అంటాడు, డీజే సాంగ్స్ అంటాడు. ఈమె కూడా అన్నీ తెలుసు. మా మమ్మీ అంటది నాకే తెలియదు నీకు అన్నీ తెలుసు అంటది. ఇంకా మేము ఈవెంట్స్ వెళ్ళి నైట్ లేట్ అయ్యి వస్తా కదా, ఇక మార్నింగ్ లేపి మమ్మీ పాలు, మమ్మీ ఆకలి అవుతుంది అన్నం, ఇట్లా అంటది లేపి. ఓకే. ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు పాపను పెట్టుకొని పాపను క్యారీ చేయడం అంటే చాలా కష్టం. చాలా కష్టం. ఇంకా మొన్న రీసెంట్లీ మాకు బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది. అయితే ఇంకా 12 ఉండాలి, 6 ఉంది. డాక్టర్ ఏమన్నాడు ఈ మొక్కతేనా అని అడిగిండు. నాకు మస్తు భయమైంది అసలు, ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందని. ఆమెకి ఏమైనా అయితే చూడలేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆమె అంటే అంతే అది. ఇప్పుడు బతికి ఉంది, మస్తు సార్లు మా ఆయనతో గొడవ అయినా కూడా బతుకుంది ఈమె కోసం ఇంత కష్టపడుతుంది. ఆమెకి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఆయన ఏమన్నాడంటే 6 నుంచి ఇంకా పడిపోతే చనిపోతుంది అని చెప్పిండు. ఫుల్ ఏడ్చిన. అప్పుడు ఇంక పైసలకు కూడా మస్తు ఇబ్బంది పడ్డా, అందరికీ ఫోన్ చేసి అడిగిన. ఇక ఇట్లా పైసలు అయితే సెట్ చేసి ఇంకా ఒక 20,000 వరకు అయినా చూపించిన.
ఆమెకి ఏమైనా అయితే తట్టుకోలేను. అక్క వాళ్ళ బాబు ఇట్లనే చనిపోయింది, ఈమెలాగానే ఉంటాడు సేమ్. ఆయన చనిపోతేనే తట్టుకోలేము, ఇంకా ఈమెకి అట్లా ఊహించుకుంటేనే నాకు ఎట్లనో అవుతుంటది. ఇప్పుడు అంతా హెల్త్ రికవర్ అయిపోయిందా? ఇప్పుడు అంతా 1 month ఆయన బ్లడ్ ఎక్కిస్తా అన్నాడు. నేనే ఇప్పుడు వేరేలా బ్లడ్ ఎక్కించుకొని ఇంత బాధపడుతున్నా. ఆమెకు అట్లా ఎక్కియొద్దని చెప్పేసి ఇంకా 1 month టైం అడిగిన. ఆమెకు మంచి ఫుడ్ పెట్టి ఇట్లా బ్లడ్ వచ్చే పెడతా అని చెప్పి 1 monthలో ఇక 9కి తెచ్చిన బ్లడ్. 6కి ఉండే 9కి తెచ్చిన, మొన్ననే రీసెంట్లీ లాస్ట్ మంత్. కానీ అమ్మ ప్రేమ అనేది మనం కూడా అమ్మగా మారినప్పుడు తెలుస్తుంది అని అంటే మా మమ్మీకి అప్పుడు అంతా అది అయిపోతుండే. నేను ఫస్ట్ ఫుల్ ఉంటేనే మా మమ్మీని వదిలి ఉండకపోతుండే. మా మమ్మీ పనికి వెళ్ళి లేట్ వస్తే మా అక్క నువ్వుక దమ్ చేస్తుండే, ఫోన్ చేయి అమ్మకి, ఫోన్ చేయి ఇంకా రాలే అది ఇదని. ఇక దాని తర్వాత కొంచెం మమ్మీ దూరం చేసుకొని డాడీ దగ్గర అయిండు. అయితే మమ్మీకి అంత వాల్యూ ఇచ్చేదాన్ని కాదు, మమ్మీకి నాకు పడకపోతుండే, ఊక తిట్టుకుంటుండే మేమిద్దరం. ఇక అది దాని మమ్మీ సీరియస్ అవుతుంది మమ్మీ అట్లానే నచ్చకపోతుండే, ఇక అంత వాల్యూ ఇవ్వకపోతుండే. తర్వాత నేను అన్నాక అప్పుడు నాకు మమ్మీ విలువ తెలిసి వచ్చింది. ఇక అప్పటి నుంచి ఇక ఏమన్నాను, ఇంకొక రోజు పాప మమ్మీ చేతుల నుంచి కింద పడ్డది చిన్న ఉన్నప్పుడు, ఇట్లా కూర్చొని ఉన్నప్పుడు ఇట్లా పడ్డది అన్ఎక్స్పెక్టెడ్. అయితే పడితే ఇంకా మమ్మీతో ఫుల్ లొల్లి పెట్టుకున్నా నేను పాప కోసం. లొల్లి పెట్టుకుంటే అమ్మ ఏమన్నది, మిమ్మల్ని కూడా మేము అట్లనే చూసినాం అది దాన్ని ఏడ్చింది. అయ్యో అంత ఇష్టం మేము అంటే. అయితే ఇప్పుడు నేను పాప కోసమే ఉంటుంది అని అంటే పాప లేకపోతే ఏంది పరిస్థితి మరి? అట్లా అనేసి ఇక పాప కోసం మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు పాప పుట్టలేదు అనుకుందాం, లేదనుకుందాం, మీ పరిస్థితి ఏంటి? పాప ఉందనే నేను ఉన్నా బతికి అని అంటారు. అంటే ఎన్నిసార్లు గొడవ అయితే నాకే ఇలాగా ఉంది, ఎందుకు ఇట్లా ఆయన ఎందుకు ఇట్లా చేస్తుండు అట్లా అని చెప్పేసి. ఎలా ఉందంటే ఎక్కడ వెళ్ళిపోదామనే ఏమన్నా చేసుకుందామని, ఏమన్నా చేసుకుందామని అట్లా ఇంట్లో గొడవలు అట్లాంటి. ట్రై చేసారు ఎప్పుడైనా? ఏం ట్రై చేయలేను. చేసి ఉంటారు? ట్రై చేయలే అంటే పాప పుట్టక ముందుకు. మొత్తానికి అయితే ట్రై చేసిరు కదా? పాప పుట్టక ముందు ఎట్లా దేంతోని పైకి వెళ్ళి దుంకుతా అట్లా అనేసి, ఇక అట్లా కూడా నా ఇమ్మటే వస్తుండే. ఇప్పుడు మారిండు, చాలా మారిండు. అప్పుడైతే ఫస్ట్ మంచిగా ఉండే, అసలు 2 years వరకు నన్ను మంచిగా చూసిండు, దేనికి లోటు అయిపోతుండే. అసలు ఫస్ట్ నన్ను జాబ్కి పోనీయపోతుండే. ఇంక ఇప్పుడే అట్లా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆయన కొంచెం అప్పులు అయ్యి అట్లా అయ్యిండు. సో ఇప్పుడైతే బాగా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటే ఇంకా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కూడా అన్నీ ఉన్నాయి, అవునా? నాకు ఒక మంచి టైం వస్తుందని వెయిట్ చేస్తున్నాను అంతే. తప్పకుండా వస్తుంది. మీరు అనుకున్నట్టుగా నిజంగా పాప విషయంకి వచ్చేసరికి ఏడుపు వచ్చేసింది మీకైతే రియల్గా. కానీ నిజంగా హాస్పిటల్లో వాళ్ళు డాక్టర్స్ కూడా మాట అంటారు అంటే తీసుకోలేకపోతారు ఆ సిచ్యువేషన్లో ఎవరు. ఇంకా ఆమె హ్యాండ్కి ఇట్లా మొత్తం అది పెట్టిరు, అట్లా పెడితే కూడా ఆమె ఆడుకుంటుంది. డాక్టర్ లాస్ట్ డే ఏమన్నాడంటే అసలు మీ పాప గ్రేట్, ఎవ్వరు అట్లా లేరు హాస్పిటల్ అని చెప్పి. ఇక పాప దగ్గరకు వచ్చినప్పుడు హాయ్ చెప్తుండే, హాయ్ పై కొడుతుండే ఆమె కూడా. అట్లా ఫుల్ ఇక మంచి చూస్తుండే. ఓకే, ఇప్పుడైతే మీ సిచ్యువేషన్స్ అన్నీ చేంజ్ అవుతాయి, ఎప్పటికీ అట్లనే ఉండదు కదా లైఫ్ అయితే. కానీ రియల్గా గ్రేట్ మీరు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, అంత లాంగ్ నుంచి ఇంత దూరం మా కోసం వచ్చినందుకు అండ్ ఇంటర్వ్యూ కూడా ఇస్తున్నందుకు. అండ్ పాప మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఫ్యామిలీ మొత్తం కలిసి ఉండాలి, నెగిటివ్ అంతా వెళ్ళిపోవాలి, పాజిటివ్ అవ్వాలి, మీరు కూడా ఈవెంట్స్ సక్సెస్ఫుల్గా చేయాలి. ఇన్స్టాగ్రామ్లో మీ ఫాలోవర్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్టార్ట్ చేయాలని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, మెసేజ్లు చేస్తున్నారు. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి మీరు. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇట్లానే సపోర్ట్ చేయండి, నేను మళ్ళీ కొత్త వీడియోస్ తోటి మేము ముందుంటా. సో చూసారుగా, నెక్స్ట్ ఇంటర్వ్యూతో మీ ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.